హాయ్ ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే కొంచెం భాగం ఈక్విటీలో కొంచెం భాగం డెట్. డెట్ అంటే గ్యారెంటెడ్ కాబట్టి కొంచెం భాగం ఈక్విటీలో కొంచెం భాగం డెట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో వీటిని మనము మన గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్ మనకి ఎక్కువ రిటర్న్ రావచ్చు. అట్లాగే షార్ట్ టర్మ్ కోసం అయితే మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఈక్విటీ రిస్క్ అంటే మార్కెట్ రిస్క్ తగ్గుతుంది. దీని ద్వారా మనకు కూడా ఒక మంచి రిటర్న్స్తో పాటు గ్యారెంటీడ్ ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కువ రిటర్న్ రాదు, 6 to 8% రిటర్న్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. మనం ఏదైతే అనుకున్నామో ఇన్ఫ్లేషన్ 8% యావరేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని బీట్ చేయాలంటే ఫ్రెండ్స్ కంపల్సరీగా మనం 10 years 5 years లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకుంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే చూస్ చేసుకోవాలి. వీటిలో కూడా రకాలు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం 10 years మోర్ దాన్ ఉండాలనుకుంటే కొద్దిగా స్మాల్ క్యాప్ ఎక్కువ పోర్ట్ఫోలియో అగ్రెసివ్గా తీసుకోవచ్చు. వీటిలో మనకి 12 to 15% రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనము మోడరేట్ 5 to 10 years అంటే మనం మిడ్ క్యాప్లో కొంచెం ఎక్కువ పోర్ట్ఫోలియో తీసుకోవచ్చు. వీటిలో కూడా మనకి 12% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అదే మనం అరౌండ్ 5 years అయితే మనం లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి అరౌండ్ 10 to 12% రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మీరు ఎక్కువ రిటర్న్ సంపాదించాలనుకుంటే కంపల్సరీగా మీరు మ్యూచువల్ ఫండ్లో ఈ స్మాల్ అమౌంట్స్తో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు గోల్స్ తొందరగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ.